కోర్టుకు వెళ్లారు, 25 ఎంక్వైరీలు వేశారు. నేను ఒకే మాట చెప్పా, దిక్కున్న దగ్గర చెప్పుకోండి, చేతనైన పని చేయండి, నిప్పులాగా బ్రతికా మీ వల్ల ఏమీ కాదని చెప్పా. మొన్న చూసారు ఏలేరు ప్రాజెక్టులో అవినీతి జరిగిందని 27 చెప్పారు. సుప్రీంకోర్టు వార్తలు పెట్టి ఏమీ అవినీతి జరగలేదు, అన్ని న్యాయసమ్మతంగా జరిగిందని మనకు క్లీన్ చిట్ ఇచ్చే పరిస్థితి వచ్చారంటే అది మన నీతి నిజాయితీ. ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఢిల్లీలో మనకు బలం ఉండాలి. నేను అందుకనే మొన్నటి వరకు ఆలోచించాను, ఏదైతే బీజేపీ ఉందో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలని కూడా ఆశిస్తున్నాను. కానీ ఈరోజు పొత్తుల విషయంలో వాళ్ళు ఏ ఒత్తిడి వల్ల కానీ బలహీనమైన అభ్యర్థులు పెట్టే పరిస్థితి వస్తా ఉంది. దీనివల్ల ప్రత్యర్థులకు లాభం జరిగితే మనం అనుకున్నటువంటి ఏవైతే ఒక ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశం నెరవేరదు. ఇక్కడ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అవినీతి పార్టీ, సమాజానికి ఒక చీడపురుగు లాంటి పార్టీ ఆ పార్టీ. నేను ఒక విషయం అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మీ ఊర్లో ఎవరైనా అవినీతి పరుడుండి జైలుకు పోయి వస్తే అంత మహాడతారా తమ్ముళ్ళు? మీరు ఎవరన్నా జైలుకు పోయి వచ్చారా? పిల్లలుంటే పెళ్లి చేసుకోమంటే చేసుకుంటారా తమ్ముళ్ళు? మీరు ఏమమ్మా, ఎవరన్నా మీ పిల్లల్ని దొంగలకి ఇస్తారా మీరు? అలాంటిది 1,00,000 కోట్ల రూపాయలు దోచుకొని నంగనాచిమారిగా రోడ్డు మీదకి వచ్చి మనల్ని విమర్శిస్తున్నారంటే ఏమి నైతిక విలువ ఉందో వీళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. క్రమశిక్షణతో బట్టిగా రాత్రి మరుగులో పనిచేశాను.